నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ చూసుకుంటే వాట్సాప్ నుంచి అన్నమాట. వాట్సాప్ వాళ్ళు అయితే ఇలాంటి ఫీచర్ అయితే చాలామంది వెయిట్ చేస్తారు అన్నమాట. ఏంటంటే ఇది కాల్స్ అపాన్ వాట్సాప్ అనమాట. ఒకటేసారి మీరు 42 మందితో కాల్ చేసుకోవచ్చు, స్క్రీన్ షేరింగ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఏ వర్జన్ కన్నా స్క్రీన్ షేరింగ్ ఎట్లా చేస్తారంటే ఇది డెస్క్టాప్ వర్జన్కి అనమాట. అంటే ఇప్పుడు మీరు వాట్సాప్ వెబ్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి వాట్సాప్ యాప్ కూడా వచ్చింది కదా. విండోస్లో ఇన్స్టాల్ చేసుకొని ఒకటేసారి 32 మందితో కాన్వర్జేషన్ చేసుకుంటేనే స్క్రీన్ షేరింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది ఎంతవరకు బెనిఫిట్ అవుతుంది, ఎంతమందికి లాభం అవుతుంది అనేసి అయితే చూడాలి. ప్రస్తుతానికైతే నాకైతే మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ ఎవరైతే మాట్లాడుతారో వాళ్ళు స్పాట్ లైట్లోకి వస్తారు. ఒకటేసారి 30 మందితో 2 మందితో కూడా యూజ్ చేసుకోవచ్చు అనేసి అయితే అంటారు. ట్రై చేయాలని కూడా వాట్సాప్ కాల్స్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళకి ఇది ఒక మంచి ఫీచర్ అనుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఫ్లిప్కార్ట్ నుంచి కూడా ఫ్లిప్కార్ట్ వాళ్ళ మెగా జూన్ బొనాన్జా సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మీకు ఐఫోన్స్ మీద, మోటరోలా స్మార్ట్ ఫోన్స్ మీద అండ్ మిగతా వేరే స్మార్ట్ ఫోన్స్ మీద మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి. రియల్మీ స్మార్ట్ ఫోన్స్, వివో వాళ్ళ స్మార్ట్ ఫోన్స్ మంచి మంచి ఆఫర్స్ అయితే వస్తున్నాయి. ఈ సేల్ వచ్చేసరికి రీసెంట్గా స్టార్ట్ అయింది, కానీ ఇది జూన్ 19th దాకానే సేల్ అయితే అవైలబుల్ ఉంటుంది అనమాట. మోస్ట్లీ స్మార్ట్ ఫోన్స్ మీద ఎక్కువ డిస్కౌంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా మీకు అవసరమైన స్మార్ట్ ఫోన్స్ మీద ఆఫర్స్ వస్తున్నాయంటే పర్చేస్ చేసుకోవచ్చు ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే హెచ్టీసీ నుంచి అన్నమాట. హెచ్టీసీ U24 Pro సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే అఫీషియల్గా ఒక వీడియోని అయితే మెన్షన్ కూడా చేసేసారు అన్నమాట. ఇంతకుముందుగా చెప్పిన ప్రీవియస్ న్యూస్లో కూడా ఏంటంటే హెచ్టీసీ వాళ్ళు కొత్తగా స్మార్ట్ ఫోన్ తీసుకొస్తున్నారు. ఇక్కడ కొన్ని హైలైట్ చూసుకుంటే స్మార్ట్ ఫోన్కి 6.8 ఇంచ్ డిస్ప్లేతో పాటు వస్తుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 400 ప్రాసెసర్, 12GB ర్యామ్ వేరియంట్తో పాటు వస్తుంది. LPDDR5X ర్యామ్ అండ్ 512GB UFS 3.1 స్టోరేజ్తో పాటు వస్తుంది. Android 14 50 MP రియర్ కెమెరాతో పాటు వస్తుంది విత్ OIS అనమాట. 8 MP అల్ట్రా వైడ్ కెమెరా, 50 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3.5 జాక్తో పాటు వస్తుంది. ప్రైస్ చూసుకుంటే మాత్రమే దగ్గర మనకి ఇండియాకి వచ్చేసరికి 40-30 వేల మధ్యలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయనేసి అయితే కొంతమంది ఎక్స్పెక్ట్ అయితే చేస్తారు. చూద్దాం. హెచ్టీసీ నుంచి అయితే కొత్తగా స్మార్ట్ ఫోన్ సంబంధించిన స్పెసిఫికేషన్ అయితే బయటపడ్డాయి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మార్షల్ నుంచి అన్నమాట. మార్షల్ వాళ్ళైతే సపరేట్గా మైనర్ 4 ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్ని తీసుకొచ్చారు. ఇలా బ్రాండ్ వాల్యూ ఏందా లేకపోతే ఏందా తెలియదు, కానీ దగ్గర 12,000 TWS అనమాట. మరి దారుణము 12,000 TWS ఏం చేసుకుంటాం మనం. 12,000కి ఒక మంచి స్మార్ట్ ఫోన్ వస్తుంది. గ్లోబల్గా అవైలబుల్ ఉందన్నమాట. జూన్ 14th అంటే రేపటి నుంచి మార్షల్ వెబ్సైట్ నుంచి వెళ్ళి మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. 7 hours దాకా బ్యాటరీ లైఫ్, మంచి బ్యాకప్ వస్తుంది అనేసి అయితే అన్నారు. మంచి ఆడియో క్వాలిటీ వస్తుంది అంటారు. బాధపడాల్సింది మరి లాంటి వాళ్ళు 12,000 అయితే పెట్టుకోలేం కదా. నేనైతే ఒకటే మాట చెప్తాను, 1,000 రూపాయలు తీసుకోండి. ఆల్రెడీ 1,000 రూపాయలది ఒక TWS ఉంది. ఫాస్ట్ ట్రాక్ వాళ్ళది ఒక వీడియో చెక్ చేయండి. తర్వాత నెక్స్ట్ చూసుకుని ఒప్పో నుంచి అన్నమాట. ఒప్పో వాళ్ళు ఒప్పో F27 Pro Plus 5G స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చి కిలోమీటర్ పేర్లు వచ్చినాయి అన్న మళ్ళీ అనుకోవచ్చు. కిలోమీటర్ పేర్లు మళ్ళీ వచ్చేసినాయి. ఈ స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్గా లాంచ్ అయిపోయింది. అండ్ స్మార్ట్ ఫోన్ ప్రీ ఆర్డర్స్ చేసుకోవచ్చు అన్నమాట అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళేసి. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన స్పెక్స్ మంచి వీడియో అయితే తీసుకొస్తాను. తర్వాత నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే క్వాల్కామ్ నుంచి అన్నమాట. క్వాల్కామ్ వాళ్ళు అఫీషియల్గా వాళ్ళ అడ్రినో సంబంధించిన ఏ చిప్ యూజ్ చేస్తారో అప్డేట్ అయితే చేసినప్పుడు ఏంటంటే అడ్రినో X1 చిప్ని అయితే యూజ్ చేసారు. తర్వాత అడ్రినో కంట్రోల్ ప్యానల్ కూడా రివీల్ అయితే చేసిరు అన్నమాట. ఇక్కడ మంచి స్పెస్తో పాటు వచ్చింది. ఇక్కడ ఏమేమి వస్తున్నాయంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ మీకు DirectX 12.1 సపోర్ట్తో పాటు వస్తుంది. 4.6 T-flops వస్తున్నాయి అన్నమాట. అండ్ ఇక్కడ షేడర్ మాడ్యూల్ 6.7, DirectX లెవెల్, వాల్కల్ 1.3, OpenCL 3.0తో పాటు కూడా వస్తుంది అన్నమాట. మంచి ఆర్కిటెక్చర్ ఉంది. S1 SPPతో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ మంచి బయోమెట్రిక్ మంచి ఆప్టిమైజేషన్తో పాటు వస్తుంది. అందుకే వీళ్ళు ఎక్కువ మటుకు ఫోకస్ కూడా గేమింగ్ సైడ్కి బాగానే ఫోకస్ చేసిరు అన్నమాట. కొన్ని గేమ్స్ కూడా చూపించారు కదా మీకు. ఇది క్వాల్కామ్ వాళ్ళ ల్యాప్టాప్స్లో ఇది క్వాల్కామ్ వాళ్ళ
ఎక్స్ ఇలాయిట్ ఎక్స్ ప్లస్ సంబంధించిన చిప్స్ ఏవైతే నా వీటిల్లో ఈ X1 జీపీ అడ్రినో జీపీతో పాటు వస్తుంది కదా. సో బేసిక్ యూజ్ అవన్నీ కూడా బాగానే ఉంటాయని అయితే వీళ్ళు మెన్షన్ అయితే చేస్తారు అన్నమాట. తర్వాత నెక్స్ట్ నేను చూసుకుంటే మాత్రమే XFX నుంచి అన్నమాట. సో XFX మీకు అందరూ తెలిసిందే AMD వాళ్ళ గ్రాఫిక్ కార్డులు తయారు చేస్తారు. సో వీళ్ళైతే కొత్తగా టీజ్ ఏం చేస్తారు అంటే భయ్ వీటిలో కొత్తగా వచ్చే RX 700 GPUs ఉన్నాయి కదా గ్రాఫిక్ కార్డులకి ఫ్యాన్స్ ఏవైతే తీసి పెట్టడానికి వీలుగా ఉండేటట్టు తీసుకొస్తారు అనేసి అయితే ఒక మంచి పిక్చర్స్ అయితే పెట్టిరన్నమాట. సో ఇక్కడ బ్లాక్ కలర్ అండ్ వైట్ కలర్వి ఫ్యాన్స్ అవైలబుల్ ఉన్నప్పుడు మేబీ ఒక మెకానిజం ఉండిండొచ్చు, లాక్ సిస్టమ్ ఆల్వేస్ ఇట్లా తీయగానే మామూలు పడిపోగానే అంటే ఇట్లా గ్రాఫిక్గా తీసుకోవడం కింద పడిపోతుంది. మేబీ ఒక లాక్ మెకానిజం అయితే ఉండిండొచ్చు, లేకపోతే స్క్రూ సిస్టమ్ అని ఉండిండొచ్చు వెంటనే తీసి వెంటనే పెట్టడానికి. సో చూద్దాము అఫీషియల్ ఇంకొంచెం వీడియోస్ వచ్చినాక లేకపోతే క్లిప్స్ వచ్చినాక మీకు అప్డేట్ అయితే చేస్తాను. తర్వాత గేమ్ న్యూస్ చూసుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్లో షీఫు అని ఒక గేమ్ అయితే అవైలబుల్ ఉంది. డిఫరెంట్ కాన్సెప్ట్తో పాటు వస్తుంది, కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది గేమ్, కొంచెం హార్డ్గానే ఉంటుంది. కానీ ఈ గేమ్ వచ్చేసరికి 624 రూపాయలకు ఉంది. ఒకవేళ ఇట్లా మీరు ఈ గేమ్ ఆడాలనుకుంటే స్టీమ్ వాళ్ళ వెబ్సైట్కి నుంచి పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ పెద్ద గేమ్లో i3 3rd జనరేషన్ AMD వాళ్ళది FX 4000 సిరీస్లో సరిపోతుంది. డైరెక్ట్ఎక్స్ లెవెల్ కంపల్సరీ ఉండాలి, 20GB స్టోరేజ్, 2GB వీడియో మెమరీ ఉన్నా సరే గేమ్ రన్ అయిపోతాయని అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసి రామటపై. అండ్ ఇవాళ టెక్ న్యూస్ అండ్ గేమ్ న్యూస్ అప్డేట్స్ అమ్మటపై మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్స్, మీ డౌట్స్, క్వశ్చన్స్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా చదువుతూ చూసిన వాళ్ళందరూ నెక్స్ట్ వేళ కలుసుకుందాం.